పోలవరం ప్రాజెక్టుకు నిపుణుల బృందం చేరుకుంది. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం చేరుకున్నారు. పోలవరం ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, పోలవరం డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. స్పిల్వే ప్రాంతంలో నిపుణుల పర్యవేక్షిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిపుణుల బృందం చేరుకుంది. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం చేరుకుని పరిశీలిస్తున్నారు. పోలవరం ఎగువ దిగువ కాపర్ డ్యాంలు, పోలవరం డయాఫ్రమ్ వాల్ పరిశీలిస్తున్నారు. స్పిల్వే ప్రాంతంలో నిపుణుల బృందం పర్యవేక్షణ నిర్వహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. రాజేంద్ర, ఈ పోలవరం ప్రాజెక్టుకు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ని చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే తొలి పర్యటన కూడా పోలవరం చేసి అసలు పోలవరంలో పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటైతే ఆయన మొత్తం పూర్తిగా అధ్యయనం చేయడానికి అయితే ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కేంద్ర నిపుణులు ఉన్నాం దీని మీద, పోలవరం ప్రాజెక్టు మీద సమస్యలు ఏమిటి అంటే గతంలో 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ దాకా పూర్తయింది, దానికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి ఏ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఒక డయాఫ్రమ్ వాల్ అవ్వచ్చు, కాపర్ డ్యామ్ అవ్వచ్చు, మొత్తం వీటి మీద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద అధ్యయనం చేయడానికి నిపుణుల బృందం అయితే కనుక పోలవరం చేరుకుంది. అయితే వారు ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏముంది, ఏం జరుగుతుందని ఇక్కడ లోకల్ గా ఉన్న అధికారులు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇదంతా పూర్తయిన తర్వాత ఈ ఇవాళ నుంచి ఒక 4 రోజులు ఈ బృందం ఇదే పోలవరం ప్రాజెక్టులో అయితే పర్యవేక్షించి తదుపరి నివేదికను అయితే అందజేయనున్నారు. రాజేంద్ర, అంటే ఇటు నిపుణుల బృందంతో పాటు ప్రాజెక్టు సంబంధించిన అధికారులు ఉన్నారా? అంటే గతంలో ఈ ప్రాజెక్టు మొదటి నుంచి పనిచేసిన అధికారులు ఎవరు ఉన్నారా? అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి గతంలో పనిచేసినది అంటే గతంలో ఏ కంపెనీస్ ఇంజనీర్లు అయితే పనిచేశారో వారందరూ కూడా ఇదే నిపుణులతో అయితే కూర్చుని మీటింగ్ అయితే ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది. అంటే డయాఫ్రమ్ వాల్ కానీ కాపర్ డ్యామ్ కానీ మొత్తం ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్ని చేసిన ముందు కంపెనీస్ నవయుగ అవ్వచ్చు, బర్మా అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ ఇంజనీర్స్ కూడా వచ్చి నిపుణుల బృందంతో కూర్చుని అయితే ప్రస్తుతం వారు నిర్మించారు కాబట్టి దాన్ని ఎంతవరకు అయ్యింది, దాన్ని తిరిగి నిర్మించాలా లేదా దాన్ని ఏమైనా మరమ్మతులు చేసి సరిపోతుందా అనే దాని మీద అధ్యయనం అయితే చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. అయితే ఇంకా ఎంతసేపు పర్యవేక్షించే అవకాశం కనిపిస్తుంది? ఆల్రెడీ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అంటే రిపోర్టుకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వానికి ఎప్పుడు రిపోర్టు నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అయితే ఈ రోజు వచ్చిన నిపుణుల బృందం అయితే ఈ రోజు రేపు కూడా ఖచ్చితంగా ప్రాజెక్ట్ లో పరిశీలించి అసలు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి తిరిగి వీరు ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ దీని మీద ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక నివేదిక అయితే రెడీ చేసి అందజేస్తారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర నిపుణుల బృందం చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్వే పనులు, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి నివేదిక అందచేయనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు స్థితిగతులు ఏంటి, దీనికి సంబంధించి తదుపరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రాజెక్టు సంబంధించి అన్ని విధాలుగా పరిశీలించి రిపోర్ట్ ఒకటి అందించనున్నారు.